మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఇక మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని 31 వార్డులో రాజలక్ష్మి కాలనీలోని పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యుల వారికి మహిళలు రోడ్డు ప్రక్కన నిలబడి పూల వర్షాన్ని కురిపించారు. సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ప్రాంతం ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండేదని, కానీ గత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాంతాన్ని కొంతమేర అభివృద్ధి చేయగలిగామని, వచ్చే 5 సంవత్సరాలలో ఈ ప్రాంతం సిమెంట్ రోడ్లు మరియు మురుగు కాలువలు పూర్తిగా అభివృద్ధి చేస్తామని, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం నాయకులు, వార్డు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాజలక్ష్మి కాలనీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలకు వచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వెంకన్న సార్. కేవలం 7 కిలోమీటర్లు వేశాం. 85 కిలోమీటర్లు ఎక్కడ, 7 కిలోమీటర్లు ఎక్కడ? ఈ వెనుకబడ్డ ప్రాంతంలో చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ప్రజాప్రతినిధులం. అయినా కూడా స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంపొందించుకునే దాని కోసం ఊరి మీద పడ్డారు. కానీ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఇంకా దగ్గర 100 కిలోమీటర్ల పైచీలకు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయాలి. ఎక్కిన 100 రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు గ్రామాలకు తీసుకొచ్చాను. మన టౌన్ కు 2 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాను. దగ్గర 17-18 కోట్ల రూపాయల గ్రాంట్లు వచ్చున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రోడ్లకు, త్రాగునీటికి అవసరాలకు వాడబోతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజు ఈ వార్డులు కూడా 20 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్ లేపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఈ వార్డులో ఉన్నారు. నేను చూశాను గత 40 సంవత్సరాలుగా. కనీసం రోడ్లు లేవు, కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవు. ఈ పరిస్థితి దోమలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సిమెంట్ రోడ్లు వేయించాం. కొత్త గొప్ప కాలువలు కూడా తీయించాం, కాలువలు కూడా వేయించాం. కానీ ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇదే కాదు, మన ప్రభుత్వం గత ప్రభుత్వం మరి మాటలు చెప్పి తప్పుకోవడం లేదు. మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ యువతను కాపాడుతామని మాట ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ఎక్కిన 100 రోజుల్లోనే 16,600 మంది రైతులకు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. ఒక గాడిలో పడేదానికి, రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకొచ్చేదానికి శత విధాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7 లక్షల కోట్ల పైచీలకు ధనాన్ని దోచుకు తిన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. లక్షల కోట్లు, 7,000 కోట్లు కాదు, లక్షల కోట్లు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి అప్పు తెచ్చారో, ఏ రకంగా తెచ్చారో అర్థం కాక తలబట్టుకొని అల్లాడుతా ఉన్నాం. ఏమైపోయినాయి, ఏం చేశారు? మీకు ఉదాహరణ చెప్తాను. ఒక బల్బు 10 రూపాయలు. అదే బల్బును 100 రూపాయలు పెట్టుకొని 6 నెలలు ఎక్కువ పని చేస్తుందని చెప్పి 100 రూపాయలు పెట్టుకొని 100 రూపాయలు పెట్టి కొంటున్నామని చెప్పి బిల్లులు మార్చుకొని తిందాం. డబ్బు ఎట్లా వృధా పోయిందంటే, డెవలప్మెంట్ ఏదేనంటే డెవలప్మెంట్ లేదు. కానీ బల్బు పాతదే. ఆ పాతదాని ప్లేస్ లో కొత్త బల్బు వేస్తున్నామని చెప్తున్నారు. కొత్త బల్బు ఇంకొక 6 నెలలు ఎక్కువ పని చేస్తున్నారని చెప్పి పేపర్లలో చూపిస్తున్నారు. ఓకే అని చెప్పి పైన నాయకుడు కమిషన్ దీనికి శాంక్షన్లు చేస్తున్నారు. డబ్బులు అదే బల్బుకు అదే డబ్బులు వేసి డబ్బులు తిన్నారు. మీకు ఉదాహరణ చెప్తున్నా. డబ్బులు ఎట్లా పోయాయి అనే దానికి
మీకు ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. ఎంత దుర్మార్గం జరిగిందో మీరు కూడా ఊహించుకోండి. ఈరోజు మాట మీద నిలబడమా లేదా అనేదానికి ఒకటే ఒక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ అన్నాడు. ఎక్కిన మరుసటి రోజు నుంచి ఏమన్నాడు? నేను అడ్డ చెప్పలేదు, నేను ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతాను. అవునా కాదా? ఆ రకంగా మనల్ని మోసం చేసేలా లేదా? మరి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందే ఒక మాట చెప్పారు, మమ్మల్ని గెలిపించండి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు కల్లా 3 నెలలకు కలిపి ఒకటేసారి పెన్షన్ ఇస్తాను, 7000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఇక్కడి నుంచి ప్రతి నెల 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట చెప్పి ఆ మాట